ఎంత బాగా పడుతున్నారు కదా, బాగుంది కదా మీకు ఇది. మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, ఇక వీడియోలోకి రావద్దు. ఇంక ఇక్కడైతే మార్కెట్కి వెళ్ళాము. ఒరిజినల్ వాయిస్ అలాగే ఉంచేసి పైన వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను, అంటే వినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి. క్లమ్జీగా ఉన్నా కూడా ఏమనుకోవద్దు. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ కూరగాయలు బేరం ఆడుతుంది అనమాట. బేరం వల్లే ఎంత అని అడుగుతుంది. ఇంకైతే ఇది ఫైనల్ సెకండ్ డే అనుకుంటా, మేము అక్కడ ఉన్నప్పుడు సెకండ్ డే ఉంది. ఒకసారి టైం మీరా నీతు మేమైతే ఇక్కడ తెల్లారుజాము 4 వరకు హౌసీ ఆడుతా కూర్చున్నాం తంబోలా. ఇంకెక్కడ మార్నింగ్ లేసాక దోశల సెక్షన్ పెట్టుకున్నాం అనమాట. అంటే అన్నయ్య గారు అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఈయన అందరు కలిసి వాళ్ళకి టిఫిన్ చేసి మేము లేసాక మళ్ళీ మాకు వేస్తున్నారు దోశలు అనమాట. ఎంత ఎంజాయ్ చేసామంటే మళ్ళీ ఈ సమయం వస్తుందో రాదో తెలీదు. ఇంకా రోజు సండే స్పెషల్ ఇంకా ఫిష్ చికెన్ బిర్యానీ చేస్తారనమాట. ఇంక ఇక్కడ వదిన వచ్చేసి ఫిష్ క్లీన్ చేస్తున్నారు. వదినకే వస్తుంది ఫిష్ పుల్స్, ఎక్కువ బాగా చేస్తుంది వదిన. మనం చేసేది తక్కువ, మనమంతా చికెన్ ప్రాసెస్ అనమాట. క్లీనింగ్ అయితే అవుతుంది. వదిన ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రైకి సపరేట్ చేశారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రైకి మ్యాగ్నేట్ అయితే చేస్తున్నారు ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఫిష్ ఫ్రై అనేది ఈవినింగ్ మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చాక జెంట్స్కి వేడివేడిగా ఉంటుందని చెప్పేసి ఇంకా మేమైతే చేసుకోలేదు, మార్నింగ్ ఈవినింగ్ అని చేస్తున్నాము. ఓన్లీ మార్నింగ్ బిర్యానీ ఫిష్ కర్రీ చేసాము. మేము ఫిష్ కర్రీ కూడా తినలేదు, అది కూడా ఈవినింగ్కే ఉంచేసాము. ఓన్లీ బిర్యానీ ఒకటే తిన్నాము మేము మార్నింగ్. ఇంక ఇక్కడ వదిన వచ్చేసి ఫిష్ కర్రీ మొత్తం అన్ని మసాలాలు వేసుకుంటుంది. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు చూసి కావాలంటే కనుక మళ్ళీ ఈసారి చేసినప్పుడు ప్రాసెస్ చెప్తాను కావాలి అనుకుంటే. మేమైతే ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు. శుభ్రంగా మసాలాలు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ముక్కకు పట్టిస్తారనమాట, ఓన్లీ ఫిష్ ఫ్రైకే. ఇక్కడ నేను వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను. నేను మొత్తం బిర్యానీ చేస్తాను నేను సండే రోజు అనమాట. రోజు ఇంకెదురు వాళ్ళకి కూడా పంచారు మా ఫ్రెండ్. చూస్తే ఎమ్మీగా అనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి వదిన ఫిష్ ఫ్రైకి మ్యారినేట్ చేస్తుంది. ఇంకా అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెడతారు అన్నమాట. ఎమ్మీగా ఉంది కదా, ఫిష్ ఫ్రై అనమాట. ఇది ఫిష్ ఫ్రై అయిపోయినాక నేనైతే ఇక్కడ బగారా రైస్ దమ్ బిర్యానీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా తలో పని చేసుకున్నాం, ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే ఎవరికైనా సరే బర్డెన్ అవ్వకూడదు కదా, అంతమంది ఉన్నప్పుడు ఒకళ్ళే చేయాలంటే కష్టం కదా. మేము ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఒకరికొకరిని చేసేసుకుంటాం, అది హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, వాళ్ళే చేసి పెట్టాలి అట్లా ఏమి ఉండదు. అందుకే మా ఫ్రెండ్కి మేము వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా షేర్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. మనకి తెలియకపోయినా కనీసం ఏం చేయాలి ఏంటని అడిగితే వాళ్ళు చేయొద్దు అని చెప్పినా కానీ అర్థం చేసుకొని మనమే చేయాలి. ఈ గరిటె నాకు ఈ అన్నం తిప్పడానికి గరిటె వింతగా అనిపించింది. మా ఫ్రెండ్ని అడిగితే ఏం ఇబ్బంది లేదా అంటే లేదు బాగుంది అని చెప్పేసి అంది. నాకేం వింతగా అనిపించింది. ఇది సండే రోజు నైట్ డిఎల్ఎఫ్కి వెళ్తున్నాం. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు మ్యాక్సిమం డిఎల్ఎఫ్ అంటే ఏంటో. డిఎల్ఎఫ్ అనేది సాఫ్ట్వేర్స్ వాళ్ళందరూ అక్కడ ఎంజాయ్ చేసే ఒక ఏరియా అనమాట. డిఎల్ఎఫ్ ఆల్మోస్ట్ తెలుసు, బాగుంటుంది అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. కానీ మేము వెళ్ళేసరికి అన్నీ క్లోజ్ అయిపోయినాయి. బాబోయ్ అందగాడమ్మా, ఎంత తీసినా పెట్టదు.
ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా పిల్ల ఎందుకు ఏడుస్తుందంటే వద్దన్నారని చెప్పి, పిల్లలు ఎందుకు పడుకోవచ్చు కదా, నైట్ ఏమి ఉండదు అక్కడ, ఊరికే జస్ట్ అలా తిరిగి వస్తామంటే ఏడ్చింది, నేను వస్తా అని చెప్పి. ఇంకా అందుకని తీసుకెళ్ళాము. మేము అంతమంది ఒకటే కార్లో వెళ్ళాం. వండర్ఫుల్ కదా మేము. అసలు ఒకరి మీద ఒకరు కూర్చోబెట్టుకుని పిల్లల్ని వెళ్ళామన్నమాట. ఇంకా వీళ్ళు బైక్స్ మీద రావడానికి వీలు అవ్వదు, నైట్ టైం కదా. ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో లైటింగ్కి. ఫైనల్లీ అయితే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా దాని చుట్టూ 2 రౌండ్లు వేసాము. ఇంకా నెక్లెస్ రోడ్డుకి అయ్యి వెళ్దాం అనుకున్నాం. ట్యాంక్ బండ్ దగ్గరికి క్లోజ్ అయిపోయింది ఆ టైంకి. అఫ్కోర్స్ అప్పటికి 12 దాటేసింది మేము ఇంటికాడ స్టార్ట్ అయ్యేటప్పటికే. చూడండి కేబుల్ బ్రిడ్జ్ నైట్ టైం ఎంత వండర్గా ఉందో కదా. నైట్ టైం చాలా బాగుంది చూడడానికి కూడా. అసలు మేము ఆగుదాం అనుకున్నాం, బట్ ఆగడానికి అక్కడ పోలీస్ వాళ్ళు అందరూ ఉన్నారు, పర్మిషన్ ఉండదని చెప్పేసి మళ్ళీ ఫైన్ వేస్తారు, ఎందుకు వచ్చిందని ఆగలేదు. అదే బైక్స్ మీద వచ్చిన వాళ్ళు అయితే ఆగి ఫొటోస్ అవి తీసుకున్నారు. ఇంక మేము కూడా అంత ఇంట్రెస్ట్గా అయితే ఏం చూపించలేదు ఫోటోలు దిగడానికి. నైట్ టైం కదా, కొంచెం నిద్ర అన్నీ, కానీ చూడడానికి బాగా అనిపించింది నైట్ టైము. ఇది రెండోసారి రౌండ్. ఈసారి బైక్స్ రైడ్స్ అయితే ఏం జరిగినాయో అసలు, అది వీడియో క్యాప్చర్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ బైక్ రైడర్స్ అయితే ఏమి రచ్చ రచ్చ చేశారు రోడ్ల మీద అయితే. ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. మనం ఇక్కడేనా ఉన్నది, దుబాయ్ వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా చూడ్డానికి. నేను ఇది ఫస్ట్ టైం కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడం. చూడండి సైడ్ పోలీస్ పెట్రోల్ వాళ్ళు ఉన్నారు, పెట్రోలింగ్ చేసేవాళ్ళు, అందుకని మేము రిస్క్ చేయలేదన్నమాట. ఎంత బాగా అనిపించిందో. చెరువు కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది, కానీ నైట్ టైం క్యాప్చర్ అవ్వలేదు, వాటర్ ఎక్కువ కనిపించలేదు, అంటే లైట్గా కనిపిస్తున్నాయి మీకు. ఆ వ్యూ అనేది చాలా బాగుంది అసలు. అక్కడి నుంచి బిల్డింగ్స్ అన్నీ కూడా ఎట్లా అంటే మెరుస్తున్నాయంటే లైటింగ్లో వండర్గా ఉన్నాయి అన్నమాట చూడడానికి. కొత్త లుక్ చూసినట్టు అనిపించింది. ఇప్పటి వరకు నైట్ టైం తక్కువ మేము బయటికి వెళ్ళింది, ఏదైనా ఛాయ్ తాగడానికి తప్ప ఇంత తిరగడానికి అయితే ఇదే ఫస్ట్ టైం మేము హైదరాబాద్లో వెళ్ళడం. ఇంకా మా వదిన పుణ్యమా అని వెళ్ళాం అనమాట. మా వదిన ఫోర్స్ చేసింది, లేకపోతే మేము వెళ్ళకపోతుంటాం. అంటే ఫోర్స్ అంటే అక్కడ ఒప్పించి తీసుకెళ్ళింది మా వదిన, ఈ క్రెడిట్ అంతా మా వదినకే వెళ్తుంది. ఇక్కడ హైటెక్ సిటీ వచ్చేసాం మేము. అట్లా రౌండ్లు వేసుకుని కార్లోంచి మేము ఎక్కడ సెక్యూరిటీ ఏరియా అక్కడ దిగాం అంతే, ఆ బిల్డింగ్ దగ్గర ఇంకెక్కడ దిగలేదు. జస్ట్ కార్లో చూస్తూ అలా రౌండ్లు వేసాం అంతే. మళ్ళీ 3-4 ఆ టైం కల్లా ఇంటికి వెళ్ళిపోయినట్టు, 3 కాదు 2 ఆ టైం కల్లా వెళ్ళిపోయామంట, ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు. మళ్ళీ మేము వెళ్ళాక కాసేపు ఆట ఆడుకున్నాము. ఇంపోస్టర్ అని చెప్పేసి ఒక గేమ్ ఆడుండే, మా అల్లుడు చెప్పాడండి ఇంపోస్టర్ అంటే. తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఇంపోస్టర్ అనేది కూడా బాగుంది గేమ్. ఇంకా ఐక్య అనమాట, ఐక్య చూస్తున్నాం. తెల్లారేకి వచ్చాం మేము ఐక్యకి, అది కూడా ఇందులోనే యాడ్ చేశాను. ఐక్యకి అయితే రావాలనుకున్నాం, అది చూసి అనుకున్నాం ఐక్యకి ఇప్పటివరకు వెళ్ళలేదు అసలు, వెళ్ళాలి అని చెప్పి. బయట నుంచి చూడడమే కానీ లోపలికి వెళ్ళలేదు అనుకున్నాం. ఇంకా మరుసటి రోజు అయితే వెళ్ళేసి వచ్చేసాం అనమాట. అసలు ఏమున్నాయంటే చూడడానికి అన్నీ బాగున్నాయి, కానీ మేము ఒక్కటి కూడా తీసుకోలేదు. ఎన్నో తీసుకోబుద్ధి కాలేదు, తీసుకోలేదు. చూడడానికే ఓన్లీ. చూడండి నైట్ టైం ఎంత ప్రశాంతంగా ఉందో, అసలు ఇలాగ వెళ్ళలేము అసలు. కానీ నైట్ చాలామంది
సిటీలో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు మంచిగా. అసలు మేము నీలఫర్కి వెళ్దాం అనుకున్నాం చాయ్ తాగడానికి. నీలఫర్ కూడా నీలఫర్ ఏదో సంథింగ్ అది క్లోజ్ అయి ఉంది. నీలఫర్ చాయ్ చాలా ఫేమస్ కదా, అది తాగుదాం అనుకున్నాం వెళ్ళి, కానీ క్లోజ్ అయిపోయింది. ఈసారి ట్రై చేయాలి. ఇంకా ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను. మళ్ళీ రెండో రౌండ్ అనుకుంటే ఇది కేబుల్ బ్రిడ్జ్ మీదకి. నాకు తెలిసి ఈ వీడియో 3వ సారి అప్లోడ్ చేస్తున్నట్టున్నాను ఇందులోకి. ఇది 2వ సారి. మేము 2 సార్లే తిరిగాం కేబుల్ బ్రిడ్జ్ మీద. బట్ ఎనీవే చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఈసారి హైదరాబాద్ రాకపోతే సమ్మర్ హాలిడేస్లో రండి, మంచిగా తిరగండి, బాగుంటుంది. మనం దగ్గరగా ఉన్నాయి ఫస్ట్ చూడాలి కదా, అందుకని ఇవన్నీ చూసాక మీరు లాంగ్ ట్రిప్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ తర్వాత. ఇంకా నా డ్రీమ్ వచ్చేసి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు, ఈ జన్మకు అవుతాయో లేదో కూడా తెలియదు. అవి అలాగే ఉండిపోతాయి డ్రీమ్ ప్లేసెస్ కింద ఇంకా తిరగడానికి. బట్ హైదరాబాద్లో చూడాల్సినవి అంటే ఉంటాయి, తెలియనివి చాలా ఉంటాయి మనకి. హైదరాబాద్లో కొంచెమే తెలుసు, చాలా ఉన్నాయి తెలియనివి. మెయిన్ ఎస్పెషల్లీ అసలు టెంపుల్స్ ఉన్నాయి. అసలు ఎన్ని 1000 సంవత్సరాల క్రితం టెంపుల్స్ కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి చూడడానికి, అవన్నీ కూడా చూడాలి. బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చిన అక్కడి నుంచి జ్యోతి తీసుకొచ్చి ఇక్కడ వెలిగించారు హైదరాబాద్లో మేడ్చల్ దగ్గర. నాకు ఊరు గుర్తులేదు, మేము వెళ్ళాం అక్కడికి. కృష్ణుడు ఉంటాడనమాట, చాలా బాగుంటాడనమాట. బద్రీనాథ్ కృష్ణుడిదేనా ఏమో తెలీదు, కానీ కృష్ణుడిలాగే అనిపించాడు నాకు అందులో దేవుడు. మేము ఆల్రెడీ 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళామన్నమాట. కృష్ణుడు లాగానే ఉన్నాడు, మరి కృష్ణుడో కాదో నాకు తెలియదు. ఇంకా దేవుళ్ళు కూడా ఉన్నారు, చూశాను కానీ కన్ఫ్యూజన్లో పడ్డాను, చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా. ఇంక ఇక్కడ ఆహా ఆఫీస్ అనమాట, మన అల్లు రామలింగయ్య గారి ఆఫీసు. ఆహా న్యూస్ ఇవన్నీ ఆఫీసెస్ అక్కడే ఉన్నాయి. మీకు చూసారో లేదో నాకు గుర్తులేదు. ఈటీవీ 9 అవన్నీ ఆఫీసులు అన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. చూడండి పోలీసులు ట్యాంక్ బండ్ దగ్గర. ఇక్కడ పర్మిషన్ లేదు, అంటే పర్మిషన్ కాదు, క్లోజ్ చేశారు. చూడడానికి బాగుంది కదా, జిరాఫీలు రియల్గా ఉన్నాయి కదా, కానీ పర్మిషన్ లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర అనమాట, అంటే అటు నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు, ఇది వేరే సైడ్ నుంచి వచ్చారు రోడ్డు. చూడండి అసలు నైట్ ట్యాంక్ బండ్ దగ్గర ఇది చాలా తక్కువ అంట, ఇంకా చాలా ఫుల్గా ఉంటారంట. ఇంక ఇక్కడ వచ్చేసి సెక్రటరీ ఏరియాకి వచ్చేసాం, సచివాలయం అంట, రాష్ట్ర సచివాలయము. ఇక్కడికి వచ్చాము. అసలు ఏముందండి, ఆ బిల్డింగ్ చూస్తుంటే అసలు మతిపోవాల్సిందే, అంత బాగుంది చూడండి. పెద్ద బాలేరమ్మ, చిన్న పారేలమ్మ, ఓనరమ్మ. షూట్ వీడియోలో కూడా మళ్ళీ తిరగడానికి అత్త ఈ తెలంగాణ వాళ్ళ కోసం వాళ్ళ గురించి డిఎల్ఎఫ్ఐ అన్నీ తిరగలేదు, ఓన్లీ కార్లో చూసుకుంటారు. ఈడొక్కడ బతికి బట్ట కడతాడు. ఏమంటున్నావు? తిరుపతి నుంచి ఇక్కడ వర్షం ఎందుకు వచ్చేసానంటే మీరు నవ్వుకుంటారని. ఎక్కడికి వెళ్తున్నావు? మధ్యలోకి జరుగు, మధ్యలో కూర్చోవచ్చు. దీని మీద కూర్చోవే రాత్రిలో. ముందుకు వచ్చినా నువ్వు? మేము ముందు చూస్తాం. సే హాయ్.
ఇంక ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే కార్లో మ్యూజిక్ ఆన్ అయ్యి ఉంది. ఇంక మ్యూజిక్ అంటే కాపీరైట్స్ పడతాయి, మళ్ళీ క్లైమ్స్ అన్నీ మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఐకేకి పెద్దవాళ్ళు అయితే రావట్లేదు, మా అల్లుళ్ళు మా తమ్ముడు పెద్ద తమ్ముడు రావట్లేదు. మేము తిరగలేము, మాకు ఓపిక లేదు, మేమేం కొనము, ఎందుకు మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిరైనా అన్నారు. అందుకని చెప్పేసి మేమే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నేను చూడండి సోకులు పడుతున్నాను. ఇంక ఇది చూడడానికి నాకు చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను నేను, హైదరాబాద్ చూడలేని వాళ్ళ కోసం అని చెప్పేసి పెట్టాను వీడియో. చూడండి ఎంత బాగా అనిపిస్తుందంటే నాకు నిజంగానే బాగా అనిపించింది. అంటే మేము అటు సైడ్ ఎప్పుడు వెళ్ళాం, మాకు అటు రూట్కి సంబంధం లేదు అసలు. మేము ఎప్పుడు మియాపూర్ నుంచి ఇటు వచ్చేస్తాం కాబట్టి మాకు ఆ వే అనేది ఎంతగా టచ్ అవ్వదు. పర్టికులర్గా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడే మేము ఆ వే చూడడానికి అవుతుంది. నేను ఒక్కసారి గోల్డ్ బుట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వెళ్ళినట్టు దిల్షిప్ నగర్, మరి అటు వెళ్ళామో వేరే సైడ్ వెళ్ళామో నార్సింగ్, ఇవన్నీ కూడా తెలీదు. కానీ చూడడానికి చాలా బాగా అనిపించింది. అంటే కొత్త ప్రపంచం చూసినట్టు అనిపించింది. నాకు అప్పుడే మైండ్ వెలిగిందో ఏమో, మరి ముందుసారి చూసినప్పుడు నాకు ఏం అనిపించలేదో, నేను అంత ఫోకస్గా చూడలేదో తెలీదు. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని చూసాం కదా, చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది మన హైదరాబాద్ అయినా అన్నట్టు ఫీల్ వచ్చింది. మన హైదరాబాద్ గురించి తక్కువగా అనుకునే వాళ్ళకి ఈ చిన్న వీడియో అంకితం అన్నమాట. ఎందుకంటే చూస్తే మన పాజిటివ్గా చూస్తే ఇది మన మినీ దుబాయ్ లాగా అనిపించింది నాకైతే. నువ్వు దుబాయ్ చూసావా అని వచ్చేమో, నేను యూట్యూబ్లో ఆల్రెడీ చూస్తూనే ఉంటాం కదా, అట్లా చూసి నేను అంటున్నా. అంటే ఇంకా బాగుండొచ్చేమో, కానీ నాకు ఇది బాగా అనిపించింది చూడటానికి. ఇంకా డిలైట్, డిఎల్ఎఫ్ నైట్ తిరిగేసి వచ్చాం కదా, అదే వస్తుంది అట్లా. ఇంకా ఇక్కడ ఆఫీసెస్ అన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసెస్, ఇంకా టీవీ ఛానల్స్ వాళ్ళు, మూవీస్ వాళ్ళు, అన్నీ ఇంకా ఆఫీసెస్ అన్నీ కూడా ఇటు సైడే ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం మాత్రమే, నెగిటివ్గా తీసుకోవద్దు ఎవరు కూడా. ఇది డిలైట్ అనమాట. మా ఫ్రెండ్కి ఇందులో జాబ్ రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అంటే ఇది అమెరికాది, ఆంధ్రది కాదు, ఇండియాది ఉంది. మా ఫ్రెండ్కి అయితే ఇండియా దాంట్లోనే రావాలి. మేము ఐకేకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఫైనల్లీ మా పిల్లకి కప్పు వెరైటీగా వేసాను. ఇంకా మా చిన్న తమ్ముడు అనమాట, వాడు ఎప్పుడో ఒకసారే కదా వచ్చేది సమ్మర్లో, అందుకని వాడిని తీసుకెళ్ళామని చూస్తాడని చెప్పేసి కొన్ని వీడియో క్లిప్స్ తీశాడు. ఎంత నా ఫోన్ ఐఫోన్ కన్నా క్వాలిటీ వచ్చింది అంటున్నారు అందరూ కూడా. ఇందులో యాడ్ చేస్తానో లేదో తెలియదు, షార్ట్ వీడియోస్లో అయితే పెట్టాను ఫ్లవర్స్వి అవి. ఇంక ఇక్కడ ఫైనల్లీ ఐక్యగా అయితే వచ్చేసాము. జ్యూస్ 15% ఆఫ్ అంటే ఏం కావాలి ఇందులో మీకు? బెడ్ టేబుల్స్ అదే వాష్రూమ్ కూడా ఉన్నది. ఎంత అంటే వెళ్ళు బాటిల్స్ అయితే తీసుకుంటారా? 349 అది కాదేమో, ఇది ఆ బుడ్డది. మరి అది ఆ పెద్ద ఏమనుకుంటున్నారేమో, ఉంది కదా క్యూట్గా. తీసుకుంటా పామ్ డాల్ఫిన్. $79. 599. క్వాలిటీ బాగుంది. 79 అయితే కళ్ళు మూసుకుని పోవచ్చు అనుకుంటున్నాను. 599.
700. కోకోనట్ స్వీట్లో పెట్టేసారు చూడండి, అందుకే ఇంత ఫ్రెష్గా ఉంది. రియల్ చామంతి ఎల్లో అండ్ స్ప్రే బాటిల్స్. అడుగు ఉన్నది అదేంటిది ఏంటంటే నేర్చులే బ్రైట్నెస్ పెట్టుకుని చూడకూడదు. ఎక్కడ యూజ్ చేస్తాం. దాని మీద ఉంటుంది చూడండి, వాష్రూమ్స్ కోలే హాయ్ ఫ్రెండ్స్, క్యూట్గా. పెట్టుకో. చిలుపు చిలుపు పెట్టి పెంచేస్తే హలో, కిచెన్ వంట చేద్దామా? చేసే. ఏం కూర వండుతావు? చికెన్. ఏం కాదు, మెల్లగా తిను. డైరెక్ట్గా ఇచ్చేసుకోవడానికి 93,000 తక్కువ ఎక్కువ 90 దేవాలి. కలర్ బాగుంది. మీరు ఎంతసేపు అయినా వాడచ్చు. ఎంత ఉంది? 2 లక్షలు ఎంత ఉంది? దీన్నే కదా అది. స్ప్రింగ్. ఎక్స్క్యూజ్ మీ. అంత పాటు వస్తాయి. కూర్చున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఎంత ఉంది? 10 రూపీస్ కాదు, 10 దాని ప్రైస్ ఎక్కడ? 21,000. నా ఫ్రెండ్ అమ్మంటే పెద్ద ఫ్రెండ్.
ఫైనల్లీ 8కి అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ చెప్పేస్తుంది ఇంకా మా ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.